పవిత్రత అంత పవిత్రత ఉండే దేవుడు ఎలా మరికొక అది తిరుమల అంటేనే మనకు అందరికీ హిందువులందరికీ పవిత్రత. సో దానికి తోడైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, మరియు ధర్మారెడ్డి ఈవో గారు, వారు తెలిసి కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ భావన లేదు, అయినా కూడా దేవతలకు ఇది పుట్టి డబ్బు సంపాదించే మార్గాల వల్లే చూస్తుంటారు. కానీ హిందూ మనోభావాలు దెబ్బతీసిన మార్గం ఆయన అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలిస్తాను, నేను ఏం చేస్తాను, రాజ్యం నడుస్తుందని అనుకున్నాడు. భగవంతుడు ఉన్నాడు, బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉండారు, నిన్ను చిత్తుగా ఓడించాడు. ఈ కారణం నుంచే ఓడించాడు. మీరు ఇప్పుడు కూడా తెలుసుకోండి. ఇప్పుడు కూడా ఏదో మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి గురించి ఏమైనా చెప్తే, ఏమైనా చేస్తే ఖచ్చితంగా భగవంతుడు నిన్ను ఖచ్చితంగా ఏదో చేస్తాడు. ఈవాడన్నా క్షమించని కోరు, లేకుంటే నీ గతి మీ తండ్రి గతినే పడుతుంది.